ప్రభు పేట వందనాలండి. మరి ఆదివారం రోజున మనం అందరం ఈ విధంగా చిన్న మందగా కూడుకొని మరి ప్రభుని స్తుతించుకుని ఆరాధించుకునే అవకాశం దయచేసిన ప్రభుకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడి మరి మనము మన వాక్యదనం చేసుకుందాం. పరలోక మా తండ్రి ఘనమైన మన లెక్కలేని వందనా స్తుతులు స్తోత్రాలను ప్రభు ఆదివారం రోజున నాయన ఈ విధంగానైనా మరి చిన్న మందగా నేను కలుసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు తండ్రి ప్రభ. నాయన ఆది నుంచి అంతవరకు మీరే తోడుండి సహాయం తెచ్చిండి ఆయన తండ్రి ప్రభ. నేను వాక్యం చూపించుండగా నాతో మీరు మాట్లాడండి, నన్ను బలపరచండి. మీ మాటలు నా ద్వారా బయలుపరిచి నాయన మరి మనుషులకి కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేసి కృపంచో కోరుకుంటూ మీకే మహిమగద్ద చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన సరే నేస్తున్నామని నడిపెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. మనకందరికి తెలిసిన పాట అండి, యెహోవా నా బలం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పల్లి, వరదవలే భక్తిహీనులు పల్లి, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. జలరాశుల నుండి బలమైన చేతి, జలరాశుల నుండి బలమైన చేతి, వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. మరి ఈరోజు మనం మార్కు 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూద్దామండి. జీసస్ హీల్స్ ఆన్ ద సబత్. మార్కు 3:1 నుంచి 6 వచనాలు. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని యుండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యను నిలువుమని ఊచ చేయగల వానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలిపోయి వెంటనే హేరోదియలతో కలుసుకొని ఆయన నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఆమేన్. సో ప్రభు అంటే సబ్బాత్ దినమున మరి ఒక ఊచ చేయగల వారిని స్వస్థపరుస్తారంట. సో మొదట ఆ రోజులో ఏం చెప్తున్నారంటే, సమాజ మందిరంలోకి ఎప్పుడైతే యేసు ప్రభు ప్రవేశింపగానే ఒక ఊచ చేయగలవాడు అక్కడ ఉండినప్పుడు ఏంటంటే, అదేవిధంగా అక్కడ మరి పరిసయ్యులు, సద్దుకీయులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఏంటంటే యేసు ప్రభు మీద ఏదో విధంగా నేరం మోపాలి. ఎందుకంటే విశ్రాంతి దినం రోజు స్వస్థపరుస్తాడో లేదో అని ఆయనను కనిపెట్టుకుని అంటే ఒక చూపు ఆయన మీద ఉంచారంట. అంటే ఎందుకంటే యేసు ప్రభు స్వస్థత కార్యాలు చేస్తున్నాడని వాళ్ళు కనిపెట్టి సో సబ్బాత్ దినమున యేసు ప్రభు స్వస్థత కార్యం చేస్తాడని కనిపెట్టుకుని ఉన్నారు. సో దట్ ఆయన మీద నేరం మోపొచ్చు అని చెప్పి ఆయన నీవు లేచి
మధ్యను నిలువమని ఊచచే అంటే అప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే, ఇంకా నువ్వు లేచి మధ్య నిలిచిన తర్వాత నిలువమని వచ్చే వాళ్ళతో చెప్పి, సో వారిని చూసి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా అంటే వాళ్ళని చూసి అప్పుడు ఇట్లా నించోమని చెప్పి, అప్పుడు సద్దుకేలు పరిచయాలతో ఒక మాట అన్నాడు, విశ్రాంతి దినం రాజు మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మం అంటే మంచి చేయడం బెస్టా చెడు చేయడం బెస్టా అని ఒక మాట అడుగుతాడు. అనగానే ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మం అంటే ప్రాణాన్ని రక్షించడం ధర్మమా ప్రాణాన్ని రక్షించకపోవడం ధర్మమా అని అలా అడుగుతాడు. అడిగినప్పుడు అడిగాను. సో అందుకు వారు ఊరకుంటారు. అంటే అలా క్వశ్చన్ అడిగిన తర్వాత సమాధానం చెప్పట్లేదు. అంటే మంచి చేయడం ధర్మమా చెడు చేయడం ధర్మం లేదంటే రక్షించడమా ప్రాణాన్ని రక్షించబడడం ధర్మమా అని ఫరిసేలు సద్దుకీలు అందరూ ఒక క్వశ్చన్ అడిగితే అందరూ సైలెంట్ అయిపోయాడు. అయిన తర్వాత సో వారి హృదయము దుఃఖపడి కోపంతో వారిని కలయ చూచి నీ చేయి చాపమని. సో అప్పుడు వాళ్ళందరూ కూడా ఇంకా అలా ఏమో ఆన్సర్ చెప్పి సైలెంట్గా ఉండగా ఇంకా ప్రభు ఇంకా ఏంటంటే ఇంకా ఆయన చెయ్యి చాపమని చెప్పి వారితో చేసి ఆ చెయ్యి చాపమని చెప్పి మనుషులతో చెప్పిన తర్వాత వాడు ఆ చెయ్యి చాపిన తర్వాత ఆ చెయ్యి బాగుపడిందంట. సో అప్పుడు పరిసయ్యులు వెలుపలి పోయి వెంటనే ఇంకా ఇమీడియట్గా స్వస్థత పొందిన తర్వాత పరిశీలనందరూ ఏం చేశారంటే హెరోదీయులు అంటే ఆయనకన్నా పెద్ద రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుసుకొని ఆయనతో ఆయనని ఎలాగా మరి యేసుప్రభుని వాళ్ళు ఎలాగ పట్టుకోవాలి ఎలాగా ఆయనని హింసించాలన్న విధంగా హీరోయిలతో మరి డిస్కషన్ చేశారని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరు. సో యేసుప్రభుకి విరోధంగా ఆలోచించారంట. సో ఏ విధంగా యేసుప్రభు ఇట్లా మరి విశ్రాంతి దినం స్వస్థత కార్యాలు చేశారని చెప్పి చేస్తాడా చేయడం ఆలోచించి ఆయన మీద నెపం మోపుదాము అని ఏదో ఒక విధంగా యేసుప్రభుని పట్టుకోవాలని చెప్పి వెయిట్ చేస్తుండగా అప్పుడు నెక్స్ట్ స్వస్థత చేసిన తర్వాత హేరోదీయులతో కలుసుకొని సో హేరోదీయులు అంటే అక్కడ హేరోద్ రాజు ఆ రాజులతో కలుసుకొని మాట్లాడి సో ఏ విధంగా మరి యేసుప్రభుని మరి పట్టుకుందాము అని ఆయన విరోధము ఆలోచన చేసిరని చెప్పి మరి వాక్యం సెలవిస్తుంది. సో ఈ వాడవచనాలు మనం ఈ వారం ధ్యానించుకుని ముందుకెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోక మా తండ్రి ఘనమైన మన లెక్కలేని వందన స్తుతులు స్తోత్రాలైన ప్రభా మార్కు సువార్త 3:1-6 వచనాలు చూసాం తండ్రి. ఈ వచనాలు ఏం నేర్చుకోవాలి మీరే మాకు సహాయం చేస్తాం. మీకే వందనాలు తండ్రి. ఏ విధంగా అయితే నాయన తండ్రి ప్రభా నాయన మరి సబాతు దినం రోజు అంటే విశ్రాంతి దినం రోజు మరి మీరు స్వస్థత చేస్తారా చేయరా అన్న విధంగా నాయన తండ్రి సమాజ మందిరంలో సద్దుకేలు పరిశీలన అందరూ కూడా వెయిట్ చేస్తుండగా నాయన తండ్రి ప్రభా మరి మీరు మీ తండ్రి చిత్తం నెరవేర్చినందుకు నాయన మీకే వందనాలు తండ్రి ప్రభా. అదేవిధంగా నాయన విశ్రాంతి దినం రోజు నాయన మేము ఏ విధంగా ముందుకెళ్ళాలి నాయన తండ్రి ప్రభా. మా ముందు ఎన్నో ఆలోచనలు ఎన్నో పనులుండగా నాయన మంచి పని చెడు పని అన్న విధంగా ఉంటుండగా నాయన ప్రభా నాయన మరి మంచి పనికే మేము ముందుకెళ్ళి కొంచెం కోరుకున్నాను మీకే వందనాలు తండ్రి ప్రభా నాయన తండ్రి. ఈ వచనాల నుంచి నాయన మేము ఎంతో అర్థం నేర్చుకున్నాం తండ్రి. ఈ వారం అంతట్లో నాయన మీ వచనాలు మేము ధ్యానించుకుని ముందుకెళ్ళి కొంచెం కోరుకుంటూ నాయన తండ్రి ప్రభా నాయన మీకే మహిమగంతా చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున అడిగిపెట్టుకున్నాం తండ్రి ఆమేన్. అందరికీ హ్యావ్ ఎ గుడ్ డే. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.